नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि करनूल में अब YSRCP और तेलुगु देशम पार्टी के दरमियान सियासी पारा काफ़ी तवील हो चुका है। आज अलस सुबह करनूल ज़िला कलेक्ट्रेट के रूबरू तेलुगु देशम पार्टी के कारकुन और कायदीन ने सोमिशेट्टी वेंकटेश्वरलू की क़ियादत में जो सुनील को मर्डर यानी अटेम्प्ट टू मर्डर करने की कोशिश की गई थी, जो बूथ लेवल का इंचार्ज है 23rd बूथ का, तो उसको जो है YCP कायदीन ने उसकी अटेम्प्ट टू मर्डर करने की कोशिश की थी, तो उसके ख़िलाफ़ एक पुरज़ोर एहतजाज किया। और इस मौके पर उन्होंने बताया कि YSRCP के कारकुन बड़ी ही शिद्दत के साथ पेश आ रहे हैं तेलुगु देशम पार्टी के कारकुनों के ख़िलाफ़, तो इसके ख़िलाफ़ जमकर जो है एहतजाज किया गया और मांग की गई कि हुकूमत जो है इनके ख़िलाफ़ कड़ी कार्रवाई करेगी। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। పోలీస్ వ్యవస్థని హెచ్చరిస్తున్న మోహన్ రెడ్డి, పోలీస్ వ్యవస్థని హెచ్చరిస్తున్న మోహన్ రెడ్డి, పోలీస్ వ్యవస్థని పరిపాలిస్తున్న గుండాలకి రౌండ్ అప్ మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్ర గారి నాయకత్వం. बोला है बोले वाड़ा వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు, మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే సరిపోదు. ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచి భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన మా భరత్ మీద నిందలు మోపినా ఖబర్దార్ జాగ్రత్త. మీది ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీలు అంతా రౌడీలే, కూనికూరలయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టటోళ్ళు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుద్దితే ఎట్లా? మీరు చేసే తప్పులు కేసులు ఉంటాయి. ఆ కేసు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది ఆ కేసు కొట్టేస్తే ఇంకో కేసు ఉంది, ఆ కేసు చూసుకుంటాడు. కేసుల విషయంలో పోలీసు చూసుకుంటారు. ఇదంతా టీజీ భరత్ మంత్రి గారు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద
కచ్చ సాధింపు చేస్తున్నారని ప్రెస్లో ఎస్సీ మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఇష్టం వచ్చేట్లా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు సిద్ధార్థ రెడ్డి 21 సంవత్సరం, నీకు చిన్న వయసులో ఎప్పుడైనా చిన్నపిల్లోడు ఎక్కడ మర్డర్ కేసు ఉంటుందా? ఎస్వీ మోహన్ రెడ్డి నువ్వు జిల్లా అధ్యక్షుడు, నీకు ఏ విధంగా ఇచ్చారో, నీకు అల్లర్లు సృష్టించి టౌన్లో అరాచకాలు సృష్టించి కార్యకర్తలు రెచ్చగొట్టి అల్లర్లు చేయాలని నీకేమైనా జిల్లా అధ్యక్షుడి పార్టీ ఇచ్చారా? ప్రశాంతమైన వాతావరణం ఉండాలా. టౌన్ ఇవాళ కలెక్టరేట్ ఉంది, ప్రజలు వస్తారు, అన్నీ ఇక్కడ టౌన్లో అన్ని స్వస్థతలు ఉన్నాయి, మంచి మంత్రి వచ్చాడు. అటువంటి వ్యక్తిని అరాచకాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను భరతే రెచ్చగొట్టి మా మీద కచ్చ సాధింపు చేస్తున్నారని చెప్పడం చాలా బాధగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మా మంది కర్ర ఎర్ర చేస్తే ఎస్సీ మోహన్ నువ్వు ఎక్కడ ఉంటావు? సిద్ధార్థ రెడ్డి మా మంది టీచర్ భరత్ అనుకుంటే నువ్వెక్కడుంటావయ్యా? మీరు దొంగలను హాస్పిటల్లో ఉంటే, అరాచకాలు రౌడీజం ఉంటే ఇవాళ వాళ్ళని పలకరిపోతారా? సిగ్గుందా మీకు? ఇవాళ అసలు ఒక పార్టీలో ఉండి ఇటువంటి పనులు చేస్తారా? టీజీ భరత్ ఎక్కడైనా తప్పు చేస్తా చూపించండి, ఎక్కడైనా కచ్చసాయి నువ్వు చేస్తా చూపించండి, ఒకరి మీద అడ్డంగా కేసులు పెట్టాడో చూపించండి. నేను అడుగుతున్నా, మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు మీకు ఇంకా గుర్తు మర్చిపోయి ఉంటారు. తండ్రి శవం పెట్టుకొని మనమ్మ సంతకాలు సీసం పెట్టాడు కదా ముఖ్యమంత్రి కోసము. సొంత చిన్నాయన్ను నరికి గొడ్డలతో నరికిచ్చినాడు కదా. అదేవిధంగా సొంత తల్లిని తరిమి కొట్టాడు కదా, సొంత చెల్లెని బయట దొబ్బాడు కదా. ఇటువంటి దుర్మార్గుల కింద మీరు పనిచేస్తున్నారే. దుర్మార్గుని కింద పనిచేసే వాళ్ళు పనికిమాల వాళ్ళ కాదా? మీరు దుర్మార్గులా కాదా? మీరు మా టీజీ భరత్ గురించి మాట్లాడతారా? టీజీ వెంకటేశ్వర ఎలాంటి వాడు? తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి మించి ఇవాళ పనిచేస్తున్నాడు, ప్రజలకి ఇవాళ మంచి చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ నిందలు మోపుతారా? మా మంత్రి ఎక్కడ కూడా అరాచకాలంటే సరిపోదు. కానీ ఈరోజు నుంచి మీరు చేసిన ఆరోపణలు, ఈరోజు మేము కూడా చెప్తున్నాం మంత్రి తరఫున, మా మంత్రి ఏమిటో, మా సత్తా ఏమిటో ఇంకా ఈ రోజు నుంచి చూడని చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నాం. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా నాయకుల జోలికి వచ్చినా, మీరు ఇష్టం వచ్చిన మాట్లాడినా కబద్దార్, మీ నోరు జాగ్రత్త ఉంచుకోండి, మీ టంగ్ జాగ్రత్త ఉంచుకోండి, లేకుంటే టంగులు పోతా చెప్తున్నా. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ నాయకుడి గతి ఏమైంది? దుర్మార్గు తొందర జైలు పోతున్నాడు. ఆ దుర్మార్గుతో మీరందరూ పోతారు జైలుకు. మీరు ఇవాళ చంద్రబాబు మీద, లోకేష్ మీద ఇస్తారు పాపం. 53 రోజులు జైలు పంపించారు కదా. సిగ్గులేని దరిద్రం పార్టీ మీది. ఇవాళ ఒక సిగ్గులేని దరిద్రం పార్టీ, దరిద్రం లీడర్ దగ్గర పనిచేస్తున్నారా? మీకు సిగ్గులేదు అడుగుతున్నా. ఒక పార్టీ నాయకులా మీరు రెచ్చగొడుతున్నారు కార్యకర్తలను. రెచ్చగొట్టి పబ్బం గడిపోవాలని టౌన్లో చూస్తున్నారు. మీ దమ్ముతో కాదు, మీ చేత కాదు. మీరు లాస్ట్కు కర్నూలు టౌన్ నుంచి తనిమి కొట్టే టైం ఆసనమైంది. మీరు అనుకుండొచ్చు. అందుకనే వీళ్ళు అరాచకాలు సృష్టించి అల్లర్లు చేయాలనుకున్నటువంటి ఇష్టం వచ్చిన నోరు పారేసుకొని మాట్లాడేటువంటి సిద్ధార్థ రెడ్డి మీద, ఎస్సీ మోహన్ రెడ్డి మీద ఎస్పీ గారికి ఇప్పుడు పోయి మేము కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి 24 అవర్స్లో వాళ్ళు అరెస్ట్ చేసి లోపల బయలుదేరి విజ్ఞప్తి చేస్తున్నాం.